రవిచంద్ర గారు ఈ దేశ సమగ్రతకు మీరు ముప్పు అంటున్నారు. ముందుగా మీ యోయో స్టూడియో యాజమాన్యానికి మరియు నాతో పాటు డిబేట్లో పాల్గొన్న మిత్రులకు ముందుగా నమస్కారాలు. అయితే ఇక్కడ దేశం విచ్ఛిన్నమయ్యే శక్తులన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, రాహుల్ గాంధీ గారితోనే ఉన్నాయని చెప్పేసి మిత్రుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం స్పష్టంగా చూసుకున్నట్టయితే గతం నుంచి అంటే గత 10 సంవత్సరాల కాలం నుంచి చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా దూషిస్తూనే బీజేపీ పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా దూషణలు దిగుతూనే చెప్పరాని పదజాలంతో పప్పు అని సంబోధిస్తూనే ఎన్నో అవమానాలకు గురి చేసిన సందర్భం మనం చూస్తూనే వస్తున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 10 సంవత్సరాల కాలం పూర్తి అయిన తర్వాత కాకముందుకు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి రాహుల్ గాంధీ గారు అంటే బీజేపీ ప్రభుత్వానికి కానీ బీజేపీ నాయకులకు కానీ ఒన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే సబ్బండ వర్గాలను కలుపుకోవే తత్వము, ఎక్కడైనా ఉన్నటువంటి అంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి లేవనెత్తుతూ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన విమర్శల అస్త్రాలను గుప్పిస్తూ ఏ పప్పు అని మేమంటున్నాం కదా, పప్పు కాదు ఆయన వీటి నిప్పు అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర వీళ్ళకు అసలు జీర్ణం కావడం లేదు. ఎందుకు అంటే గడిచిన 3 నెలల కాలంలోనే ఒక శివసేన ఎంపీ రాహుల్ గాంధీ గారి పైన అంటే ఇప్పుడు ఎలాంటి దౌర్జన్యమైన పరిస్థితిలో ఉంది భారతదేశంలో అంటే వీళ్ళ పరిపాలన చూస్తే సాక్షాత్తు ఒక పార్లమెంట్ మెంబర్ని పట్టుకొని 11 లక్షల రివార్డు ఇస్తా నాలిక కోస్తని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? వీళ్ళు ప్రభుత్వంలో ఉండి శివసేన ఎంపీ, నేను చెప్తున్నా శివసేన ఎంపీ అని చెప్తున్నాను. దాని తర్వాత వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైల్వే సహాయ మంత్రి బిట్టు గారు వీళ్ళ మంత్రే కదా, వీళ్ళ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడు కదా. అదే పార్లమెంటులో మా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష హోదా కలిగి ఉన్న వ్యక్తి కదా. అంటే ఒక ప్రతిపక్ష హోదాలో కలిగి ఉన్న వ్యక్తిని మీరు టెర్రరిస్ట్ అనడం వరకు ఎంతవరకు సమంజసం? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇది అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అంటే దీన్ని బట్టి చూస్తే ఒక ఢిల్లీలో ఒక మాజీ ఎమ్మెల్యే మీ అమ్మ నాన్నకు అంటే మీ నాన్నకు నానమ్మకు తాతకు పట్టిన గతే నీకు పడుతుంది అంటే ఎవరిని హెచ్చరిస్తున్నారు? ఎక్కడ తీసుకుపోతున్నారు? భారతదేశం అనేది సకల మతాలకు సకల కులాలకు నిలయమని చెప్పుకొని మనం గొప్పగా చెప్పుకుంటాం కదా. రాహుల్ గాంధీ గారు అయితేంది, ఇందిరాగాంధీ గారు అయితేంది ఈ దేశం కోసం ఎంత చేసిరు అనేది మనం మర్చిపోయినాం. అప్పుడే అసలు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబ నేపథ్యం ఏంది, ఆయన విమర్శించే స్థాయి ఉన్న నాయకుల కుటుంబ నేపథ్యం ఏంది, అసలు బీజేపీ వాళ్ళు ప్రభుత్వం భారతదేశం కోసం ఏం కోల్పోయారు, అసలు రాహుల్ గాంధీ గారి కుటుంబం కోల్పోయినటువంటి పరిస్థితి ఎలాంటి? ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఇలాంటి టెర్రరిస్టుల చేతుల్లోనే కదా బలైంది. అలాంటిది ఒక సహాయ మంత్రి, కేంద్ర సహాయ మంత్రిగా వండుకుంటూ మీరు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, లేదా మోడీ ప్రభుత్వమా, అమిత్ షా ప్రభుత్వమా, లేదా టెర్రరిస్టులకు మీరు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వమా? అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే రాహుల్ గాంధీ గారిని వీరు ఎదిరించలేక, ఏ రకంగా ఎదిరించలేక వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్కడైతే మన ప్రశ్నలు ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ విద్వేషం రగులుతుంది. ఎక్కడైతే భారతదేశం ప్రధానమంత్రి వారి ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు చేస్తున్న క్రమంలో దాన్ని తట్టుకోలేక ఒక రాష్ట్రం నుంచి ఒకరు, ఒక రాష్ట్రం నుంచి ఒకరు, ఒక రాష్ట్రం నుంచి ఒకరు ఇట్లా ఈ రకంగా ఏమంటారు గుంపులాగా వచ్చేసి తోడేళ్ళ మందలాగా వచ్చేసి మరి దౌర్జన్యంగా పోతే ఏమైనా ఈ రాహుల్ గాంధీ గారు వెనక్కి తగ్గుతారేమో అనే ఒక దుశ్చర్యతో వీళ్ళు ఉండి ఈరోజు ఈ చర్యకు పూనుకున్నారని మేము అనుకుంటున్నాం.